చోట్లో ఎనర్జీస్ అన్నటువంటివి నిర్వహింపడంలో ఈ రొటేటరీ మోషన్ వలన ఒకటి ఇనర్షియా. దిస్ క్యారెక్టరైజెస్ ఎవ్రీ ఐటమ్ ఎట్ ది dawn of manifestation, at the beginning of a solar cycle or Mahamanvantara, or of any spheroidal form whatsoever without exception. This statement therefore includes the totality of manifesting forms within the solar system. Let us keep clearly in our minds that we are simply considering the three qualities of matter itself and are not considering consciousness. So, matter aspect గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటాం. ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఇది మేనిఫెస్ట్ అవుతూ ఉండడంలో దీనిలో ఒక ఎనర్షియా అన్నటువంటిది వస్తుంది. ఈ చోట్లో ఇది ఎప్పుడైతే ఇది మేనిఫెస్ట్ అవుతుందో ఈ అణువులు వీటిలో ఎనర్షియా అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. Inertia is the result of lack of activity and the relative quiescence of the fires of matter. కనుక ఈ ఇనర్షియా ఏమిటి? ఇట్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ద రిలేటివ్ quiescence of the fires of matter. సో వీటిలో ప్రతి దాంట్లోనూ ఒక ఇనర్షియా అంటుంది. సో ఇనర్షియా అంటుంటే అందులో వర్తిస్తుండడంలో ఏం జరుగుతుంది మనకి అంటే ఈ ఇనర్షియా అంటుంటే ఇక్కడ వర్తిస్తుండడంలో చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఇది ఒక పద్ధతిలో ఇవన్నీ కూడా మనకి రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ రకంగా మనకి వ్యక్తమవుతుండడం, ఇది వర్తించడానికి ఇనర్షియా అంటుంటుంది మనకి ప్రధానంగా. అంటే ఈ చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే ఇది మేనిఫెస్ట్ అయిందో దానికి కొన్ని కండిషన్స్ అన్నట్టు అలా పెట్టారు. ఈ కండిషన్స్ అన్నటువంటిది అలా అంటే అది అలా తిరుగుతుండడం, అది అలా చేస్తుండడం, భూమి ఎన్ని సంవత్సరాలైనా సరే అది అలా తిరుగుతుండడం, ఇలా కొన్ని ఇవి ఉన్నాయి మనకి. అది మేనిఫెస్ట్ అయినప్పుడు అవన్నీ కూడా అంటే ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎ చైన్ or any spheroidal form whatsoever without exception. Let us keep clearly in our minds that we are simply inertia is the result of lack of activity and the relative presence of the fires of matter. A matter lo ఉన్నటువంటి ఫైర్స్ అంటే అందులో ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దానివల్ల ఏమైందంటే కనుక అది ఒక పద్ధతిలో అది వర్తించుట అన్నటువంటిది లేదా ఒక క్రమములో అది జీవించుట అన్నటువంటిది దానికి ఇవ్వబడింది. These fires during obscuration or pralaya, though latent, are free from the stimulation that comes from the aggregation of atoms into form and the consequent interplay of the forms upon each other. అంటే ఈ స్థితి ఈ రకంగా వర్తించడంలో aggregation of atoms into form and the consequent interplay of the forms upon each other, where form exists and the laws of repulsion and attraction are coming into force, making radiation therefore possible. That comes stimulation, emanates to effect, and a gradual speeding up, which eventually from within the atom itself, by its own rotary movement, produces the next quality. The end of special matter, then మూల ప్రకృతి మ్యాటర్. ఈ మ్యాటర్ ఏదైతే ఉందో దీంట్లో చేంజ్ అన్నటువంటిది లేదు. పిల్లవాడు మారలేదు. 5వ తరగతికి వెళ్ళాడికి పిల్లవాడు మారలేదు. ఇదే పిల్లవాడు 5వ తరగతికి వెళ్ళాడు అంటే ఏం జరిగింది? మ్యాటర్లో ఒక అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది వచ్చింది. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మ్యాటర్. సో మ్యాటర్ చేంజ్ అవ్వట్లేదు కానీ బట్ ఒక అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది వచ్చింది. అంటే ఏమిటి? ఈ మ్యాటర్లో కొన్ని లాస్ అన్నటువంటి వర్తిస్తుండడం చేత వాటిల్లో అప్లిఫ్ట్మెంట్స్ అన్నటువంటి వస్తున్నాయి. ఈ అప్లిఫ్ట్మెంట్ రావడాన్నే ఈ లాస్ అన్నటువంటివి అందులో వర్తించేటువంటి విధానాల్లో మార్పు. కాసేపు లా ఆఫ్ అట్రాక్షన్ అన్నటువంటిది పనిచేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ అన్నటువంటిది పనిచేస్తున్నప్పుడు ఇవంతా తిరగడంగా ఉంది. లా ఆఫ్ రిపల్షన్ అన్నటువంటిది పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ డిసోసియేట్ అయిపోతున్నాయి. అంటే దేని చేత? అందులో వర్తిస్తున్నటువంటి లాస్ చేత ఇవన్నీ జరుగుతుంది. సో అదే రకంగా అంటే మ్యాటర్లో దెర్ ఇస్ నో చేంజ్. ఇదే మ్యాటరే మళ్ళా నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాం. కానీ అందులో వచ్చినటువంటి పరివర్తన
వీటిని నెక్స్ట్ క్లాస్కి తీసుకెళ్తాను. ఎప్పుడైతే పరివర్తన అనేది ఒక స్టేజ్ అనేది వస్తుందో అప్పుడు లాస్ మారుతున్నాయి సృష్టిలో. కనుక ఈ లాస్ ఈ రకంగా అవ్వటం అన్నటువంటిది చోట్లో జరుగుతున్నటువంటి విషయం. Laws of repulsion and attraction are coming into force, making radiation therefore possible. సో ఈ లాస్ ఎప్పుడైతే వర్తిస్తున్నాయో వీటిలో రేడియేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఏంటి రేడియేషన్ అంటే? ఎగ్జామ్స్ లాంటివి. అంటే వీడు ఒక హయ్యర్ ఆస్పెక్ట్కి వీడు వెళ్ళబడటం. హయ్యర్ ఆస్పెక్ట్కి వెళ్ళబడటం అన్నటువంటిది రేడియేటివ్ ఆస్పెక్ట్గా చెప్తారు అది. సో ఈ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఇవి వర్తిస్తుండడం చేత వీటిలో ఒక రేడియేటరీ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఆటమ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో రేడియేటరీ ఆస్పెక్ట్ ఇస్ ద హైయెస్ట్ స్టేజ్. రేడియేటరీ ఆస్పెక్ట్ అంటే ఏమిటి? ఆ అణువు అక్కడ భౌతికంగా ఉన్నా లేకపోయినా దాని యొక్క ప్రభావం చూపించడం, ఇది రేడియేటరీ ఆస్పెక్ట్. అంటే అక్కడ ఫిజికల్గా అది ఉండటం కాదు, దాని యొక్క ప్రభావం చూపిస్తుంటుంది. మనకి యాటమ్ ఉండేది ఎక్కడో, బట్ ఇట్ ఈస్ ఇన్ మోర్ దాని యొక్క ప్రభావం చూపించడం అన్నమాట. సో అది రేడియేటరీ ఆస్పెక్ట్. అంటే జీవుడు అక్కడ ఉంటున్నా, జీవుడు అదే అంటే ఈ యాటమ్ అక్కడ ఎగ్జిస్ట్, ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవుతున్నా లేకపోయినా దాని యొక్క ఇంపాక్ట్ ఆ సరౌండింగ్స్లో ప్రొడ్యూస్ చేయగలరు. ఇట్ ఇస్ ద రేడియేటరీ ఆస్పెక్ట్. సో ఈ రకంగా ఇది వర్తించడం అన్నటువంటిది రేడియేటరీ ఆస్పెక్ట్ చెప్పారు. యాటమ్ ఇట్ సెల్ఫ్ బై ఇట్స్ రోటరీ మూవ్మెంట్ ప్రొడ్యూసెస్ ద నెక్స్ట్ క్వాలిటీ emanating effect and a gradual speeding up which eventually from within the atom itself. ఇది దేని చేత జరుగుతుంది? రేడియేటరీ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక వాడిలో వచ్చినటువంటి ప్రతి అణువులోనూ వచ్చినటువంటి మార్పు. ఆ మార్పు ఎప్పుడైతే దాంట్లో అంటే కొన్నిట్లో 10 ఏళ్ళు పట్టచ్చు, కొన్నిట్లో 20 ఏళ్ళు పట్టచ్చు. అలా దేర్ మే బి టైం. వాడు ఉండేటువంటి స్టేజ్ ఆఫ్ దీన్ని బట్టి దానికి రేడియేటరీ ఆస్పెక్ట్ రీచ్ అవ్వడానికి అంత టైం పడుతుంది. ప్రతి అణువు కూడా రేడియేటరీ ఆస్పెక్ట్కి వెళ్ళాలి. సో కొన్ని అణువులు తొందరగా వెళ్తాయి, కొన్ని అణువులు లేట్గా వెళ్తాయి. ఇట్ ఈస్ లైక్ స్కూల్లో ఎన్నాళ్ళు నేను స్కూల్లో చదవాలంటే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటారు. అంటే నేను 5వ తరగతి అయితే ఇంకా 5 ఏళ్ళు చదువు స్కూల్లో, అప్పుడు నీకు రేడియేటరీ ఆస్పెక్ట్. నేను 1వ తరగతి అయితే నువ్వు 9 ఏళ్ళు చదువు. వాడికి 5 ఏళ్ళు అన్నారు, నాకు 9 ఏళ్ళు అన్నారంటే అంటే నువ్వు ఉన్నది గ్రేడ్ 1, వాడు ఉన్నది గ్రేడ్ 5. అందుగురించి వాడిది 5 ఏళ్ళు, నువ్వు నా 9 ఏళ్ళు. అది ఎట్లాగో ఈ అణువుల్లో కూడా వాటిలో ఉండేటువంటి స్టేజ్ని బట్టి వాటిలో రేడియేటరీ ఆస్పెక్ట్ అంటుంటుంది మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రేడియేటరీ ఆస్పెక్ట్ అంటుంటుంది మేనిఫెస్ట్ అవ్వడానికి ముందు వాటిలో ఉండేటువంటి లాస్ అన్నటువంటిది దాన్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది. వాళ్ళు ఉన్నటువంటి టీచర్స్ లాంటి వాళ్ళు లాస్ అన్నది అంటే వాటిలో పనిచేస్తున్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్, రిపల్షన్ ఇవన్నీ పనిచేస్తున్న చేత అవి ఆ రేడియేటరీ ఆస్పెక్ట్కి వెళ్తాయి. హ్యూమన్ ప్రొడ్యూసర్స్ ద నెక్స్ట్ క్వాలిటీ. అది మనకి ఇనర్షియా అంటుంటుంది. సృష్టిలో ఇనర్షియా అంటుంది. దానివలన అంటే అణువుకు తన యొక్క పని తనకి ఇవ్వబడినటువంటిది అలా చేసుకుంటూ వెళ్ళుతుండడం చేత దానిలో రేడియేటరీ ఆస్పెక్ట్ అంటుంటుంది వస్తుంది. తర్వాత మొబిలిటీ. ద ఇన్హెరెంట్ ఫైర్స్ ఆఫ్ మ్యాటర్ ప్రొడ్యూస్ రొటేటరీ మూమెంట్. ఈవెన్చువల్లీ దిస్ రొటేషన్ రిజల్ట్స్ ఇన్ రేడియేషన్. ఈ రొటేషనే వాటిలో రేడియేటరీ ఆస్పెక్ట్ అంటుంటుంది ప్రొడ్యూస్ చేస్తుంది. వాడు శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే పరీక్షలు చక్కగా పాస్ అయితే వాడు నెక్స్ట్ క్లాస్లోకి తీసుకెళ్తున్నారు అంతే. వీడి మీద ప్రత్యేకమైన దృష్టి అని కాదు, వాడి మీద తక్కువ దృష్టి అని కాదు అర్థం. ది రేడియేషన్ ఆఫ్ మ్యాటర్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్స్ డ్యూయల్ హీట్. రేడియేషన్ ఆఫ్ మ్యాటర్ ద రిజల్ట్ ఆఫ్ డ్యూయల్ హీట్ ప్రొడ్యూసెస్ నెసెసరీలీ an effect upon other atoms in its environment. డ్యూయల్ ఎఫెక్ట్ ఏమిటి? డ్యూయల్ ఎఫెక్ట్ ఒకటి అట్రాక్షన్, 2 రిపల్షన్. ఈ రేడియేటరీ ఆస్పెక్ట్ 2 పనులు చేస్తుంది. ఈ అణువు తన చుట్టూ దాన్ని తిరగడంలో తన స్ట్రక్చర్ని తాను మెయింటైన్ చేసుకుంటుంది, వేరే స్ట్రక్చర్ వచ్చి దాని మీద పడిపోకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ఇంకో కొన్ని కార్బన్ ఆటమ్స్ చేరాయి అనుకోండి మన ఒంట్లోకి, మన దేహం ఇలా ఇక్కడ పెరిగిపోవడమో ఇలా ఉండదు. ఆ కార్బన్ ఆటమ్స్ అక్కడ పక్కకు పెడతాం. అంటే ఏంటి? ఇంకో స్ట్రక్చర్ మన దగ్గరకు వస్తే అది ఎప్పటికీ మనలో భాగం అవుతుంది, దాన్ని పక్క పెడతాం. కనుక ఆ రకంగా అంటే నేను ఆ స్ట్రక్చర్, నేను నా సూట్ కేసు ఎప్పుడు కూడా నాలో ఒకటి అయిపోదు కదా. సో అలా ఇది ఈ రకంగా మెయింటైన్ అవ్వబడుతూ ఉండడం అంటే దేని చేత అంటే అణువుల్లో ఉన్నటువంటి అట్రాక్షన్, రిపల్షన్ ఈ 2 పనిచేస్తుండడం. అది దేని చేత జరుగుతుందంటే అందులో ఉన్నటువంటి రేడియేటరీ ఆస్పెక్ట్ చేత. సో దానిలో వస్తూ ఉన్నటువంటి రొటేషన్ వలన దానిలో ప్రొడ్యూస్ అయినటువంటి రేడియేటరీ ఆస్పెక్ట్ చేత ఈ లాస్ వర్తిస్తున్నాయి.
ఈ లాస్ వర్తించడం చేత ఆ స్ట్రక్చర్ అలా పట్టుకుని ఉంటుంది, చక్కగా మెయింటైన్ అవుతుంది, ఇంకొక స్ట్రక్చర్ తోటి ఇది రిపల్స్ అవుతూ ఉండగలుగుతుంది. Necessarily an effect upon the atoms in its environment. The radiation of matter, the result of its dual effect, dual heat, of its dual heat produces, the result of its dual heat produces necessarily an effect upon other atoms in its environment. ఏంటి డ్యూయల్ హీట్? దానిలో ప్రతి అణువులోనూ ఒక డ్యూయల్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. It matters not whether the environment is cosmic space, systemic space, or periphery of the physical body of a man, and this interaction and interplay causes repulsion and attraction according to the polarity of the cosmic, systemic, or physical atom. Eventually, this produces coherence of form, bodies or aggregates of atom come into being or manifestation. ఈ coherence అంటది వల్లనే స్ట్రక్చర్ అంటుంది. ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనం ఏదో చాలా క్యాజువల్గా మన దేహమును వీటిని మనం అనుకుంటుంటాం, కానీ ఇందులో చాలా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. Manifestation passes for the length of their greater or lesser cycles, and upon the third quality is brought into definite recognition. Third quality is definitely brought into recognition. Dual heat. దీనిలో ఉన్నటువంటి డ్యూయల్ హీట్ అవే సోలార్ ఫైర్, ఎలక్ట్రిక్ ఫైర్. ఈ డ్యూయల్ హీట్ అది మేనిఫెస్ట్ అవ్వడం, ఇది ఫైర్ వే ఫ్రిక్షన్. కనుక ఇది డ్యూయల్ హీట్ని అది తెస్తుంది ఈ రకంగా. ఇంకొకటి ఏమిటంటే ఇది గ్రేటర్ అండ్ లెసర్ సైకిల్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది ఇంటూ బీయింగ్ మేనిఫెస్టేషన్. ఈ మొబిలిటీ అంటుంటే దీని చేత ఇది మేనిఫెస్టేషన్ అంటుంది పాసిబిలిటీలో ఉంటుంది. Rhythm or the attainment of the point of perfect balance and of equilibrium. రథం అంటుంది ఏంటంటే చక్కగా రిథమిక్గా జరుగుతుంది. అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సృష్టిలో అన్నీ కూడా రిథమిక్గా జరుగుతున్నాయి. సృష్టిలో ఏదైనా సరే ఈ రిథం అన్నటువంటిదిగా ఎందుకు ఫాలో అవుతుంది రిథం అంటే ఇట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఎందుకంటే ఇదంతా రోటరీ మోషన్ కదా, ఇది ఈక్విలిబ్రియంగా లేకపోతే పడిపోవడం ఉంటుంది. ఒక చోట కొంచెం నెమ్మదిగా తిరుగుతున్నాడు అనుకోండి, రొటేషన్ చేస్తున్నటువంటి వాడు ఒక చోట కొంచెం నెమ్మదిగా తిరిగితే అది పడిపోతుంది. ఫాస్ట్గా తిప్పుతున్నాడు, కొంచెం స్లో చేశాడు అనుకోండి, ఆ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఇది ఇలా మెయింటైన్ అవుతుందంటే అది కరెక్ట్గా రిథమిక్గా ఉంటూ ఉండడం చేతి ఇది మెయింటైన్ అవుతుంది. కరెక్ట్గా సూర్యుడు, ఈ సోలార్ సిస్టము కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని లక్షల సంవత్సరాలైనా సరే భూమి ఒక చుట్టూతో తిరిగేటికి 360 అంతే. ద రిథమ్ ఈజ్ గివింగ్ ఇట్ టు ది ఎగ్జిస్టెన్స్. రథం ఎప్పుడైతే దెబ్బతింటుందో ఎగ్జిస్టెన్స్ పోతుంది దీంట్లో. అందుగురించి రథం అన్నట్టు జన్మించారు. దిస్ పాయింట్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అదన్నది అపాన్ and pondered upon, enumerated and pondered upon, even if to our finite minds they may seem paradoxical and contradictory. The limitation lies with us and with the use of the words and not in any real inaccuracy. These effects are the disintegration of form. రథం అంటుంది దీని చేత ఏం జరుగుతుందంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ ఫారం అంటుంది. అంటే మనం ఈ ఫారం ఎగ్జిస్టెన్స్ నుంచి మనం అప్లిఫ్ట్ అవ్వాలిట అంటే ఏమిట అంటే మనలో ఒక రిథం అంటుంది ఉండాలి. ఏ రోజైనా సరే ఆ టైంకి ఆ పని చేయగలగట అంటే దట్ ఈస్ కాల్డ్ ది రిథం. సో మన లైఫ్ అంతా కూడా ఒక రిథమిక్గా వెళ్ళాలి. ఒక చోట కంగారు పడిపోయి పనులు చేసేయడం అని, ఒక చోట పనులు మానేసి పడుకోవడం అని ఇలా ఉంటుంది. ఒక రిథంగా ఉండాలి. ప్రతిరోజు ఒక రిథమిక్గా మన పనులు సాగుతూ ఉంటాయి. ఇంత టైం పడుకోవడం అని, ఇంత టైం చేయడం, అలా అలా సృష్టిలో ప్రతిదీ కూడా రిథమిక్గా ఉంటుంది. ఎప్పుడైతే రిథం అనేటువంటిది ఫాలో అవుతామో దట్ గివ్స్ అస్ టు ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ఫారం. ఎప్పుడైతే రిథం అనేటువంటిది ఫాలో అవుతుందో అప్పుడైతే ఫారం నుంచి అప్లిఫ్ట్ అవుతుంది. ద లిబరేషన్ ఆఫ్ ది ఎసెన్స్ విచ్ ద ఫార్మ్ కన్ఫైన్స్. లిబరేషన్ ఉంటుంది పాసిబుల్. ద సపరేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్. రిథం ఫాలో అవడం చేత సపరేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అనేది జరుగుతుంది. ఏమిటి అంటే వీడి క్లాస్ నుంచి పై క్లాస్కి వెళ్ళాలి అంటే వీడు ప్రతిరోజు ఇచ్చిన హోంవర్క్లు రాసుకొని రావడం, ప్రతిరోజు చెప్పిన పాటలు చదువుకోవడం, దిస్ ఇస్ కాల్డ్ ది రిథం. సో అది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు స్పిరిట్ అండ్ మ్యాటర్ సపరేట్ అవుతాయి.
సృష్టి యొక్క రహస్యం అన్నటువంటిది అక్కడ ఇదవుతుంది. ద ఎండ్ ఆఫ్ ఎ సైకిల్, వెదర్ ప్లానటరీ, హ్యూమన్ ఆర్ సోలార్, ద ప్రొడక్షన్ ఆఫ్ అబ్స్క్యురేషన్ అండ్ ద ఎండ్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఆర్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ జరుగుతాయి. ఎండ్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఎప్పుడు జరుగుతుంది? ఎన్నాళ్ళు చేయాలండి ఈ పని అని అన్నారు. ఎన్నాళ్ళు చేయాలంటే మనలో ఆలోచన పోయేంత వరకు చేయండి అని చెప్పారు. అంటే నువ్వు ఆ రిథమిక్గా నీ లైఫ్ నీది అయిపోతుంది. దాని నుంచి వేరుగా ఉంటున్నంత వరకు నువ్వు అలా రిథమ్గా నవ్వలేదు. ఎన్నాళ్ళు ప్రేయర్ చేయాలి సార్? పొద్దున్న లేచి 6ంటికి. ఎన్నాళ్ళు ఏమిటి? ఎన్నాళ్ళు భోజనం చేయాలి సార్ అని ఎవడో అడగడే? ఏమిటి సార్ రోజు భోజనం చేయాలి? ఎన్నాళ్ళు చేయాలి సార్ ఈ భోజనం? అడిగడే ఎవడెవడు అడగడు అసలు ప్రశ్న. అంటే ఏమిటంటే సృష్టిలో ప్రతిదీ కూడా రిథమ్గా సాగుతుంది. ఆ రిథమ్గా చేస్తూ ఉండడమే మన ఈ ఫార్ములోంచి అప్లిఫ్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అది మనకి చెప్పారు. And the end of objectivity or manifestation, the reabsorption of the essence and the merging again of differentiated matter with the root of matter. Reabsorption of the essence and the merging again. ఇది మళ్ళా వీడు నెక్స్ట్ క్లాస్కి వీడిని స్కూల్లో ఉంచుకోవాలా లేదా అనేది దేని చేత డిసైడ్ అవుతుందని దీని చేత డిసైడ్ అవుతుంది. మెర్జింగ్ ఆఫ్ ఫార్మ్ అన్నది. ద రీఅబ్సార్ప్షన్ ఆఫ్ ది ఎసెన్స్ అండ్ ది మెర్జింగ్ అగైన్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ మ్యాటర్ విత్ ద రూట్ ఆఫ్ మ్యాటర్. సో రూట్ ఆఫ్ మ్యాటర్ అంటే అది మూల ప్రకృతి, దాని నుంచి వచ్చినటువంటిది ఈ సృష్టి అంటారు. ఇది వెళ్ళి దాంట్లోకి ఎప్పుడు కలుస్తుందండి? ఎప్పుడు మనం మన స్వగ్రామం వెళ్ళగలుగుతాం అంటే ఎప్పుడు నువ్వు చక్కగా పాటలన్నీ చదువుకుని ఎగ్జామ్స్ చక్కగా రాస్తే అప్పుడు మళ్ళీ నువ్వు నీ స్వగ్రామం చెప్పుకోవచ్చు. అలా the end of time and space as we understand it, the unification of the three fires and the bringing about of spontaneous combustion, if one might so express it. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ 3 ఫైర్స్ ఎప్పుడు ఇవన్నీ కూడా ఒకటిగా అయిపోతాయి అంటే కనుక ఇవన్నీ అంత రిథమిక్గా ఉంటుండని చెప్పి ఇవన్నీ జరుగుతాయి. అది రిథమ్. The synthetic activity of matter in the 3 types of movement, rotary, spiraling, cyclic, and onward progression, which unified movement will be produced by the interaction of the fires of matter, of mind, of spirit upon each other. Unification అంటుంది అప్పుడు జరుగుతుంది. The synthetic activity of matter in the 3 types of movement. Synthetic activity of matter అంటుంది వీటిలో ఎప్పుడు జరుగుతుందంటే కనుక ఈ రోటరీ, స్పిరలింగ్ అండ్ సైక్లిక్. స్పిరలింగ్ సైక్లిక్ అంటే ఇది రొటేట్ అవుతూ పైకి ఎక్కుతుండాలి. అంటే నిన్న చదువుకున్న పాఠాలు కలుపుకొని ఈరోజు హోంవర్క్ చేస్తారు. ఇంకో నెల తర్వాత వీడు హోంవర్క్ ఎలా ఉంటుందంటే ఈ నెల రోజుల్లో చెప్పుకున్నటువంటి పాఠాల చేత వాడు 31వ రోజు హోంవర్క్ చేయడం అనేటువంటిది ఆధారపడుతుంది. ఏ రోజు ఆ రోజు మర్చిపోతూ వాడు హోంవర్క్ చేయడానికి కూర్చుంటే వాడికి చేయలేడు. దట్ ఈస్ కాల్డ్ ది స్పిరలింగ్ సైక్లిక్ అన్నమాట. రోటరీ తోటి అది వాడు చేస్తాడు. ఎప్పుడైతే ఇది చేస్తాడో అప్పుడు వాటిలో సింథటిక్ అంటే జరుగుతుంది. విచ్ యూనిఫైడ్ మూమెంట్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై ది ఇంటరాక్షన్ ఆఫ్ ది ఫైర్స్. యూనిఫైడ్ మూమెంట్. When the point of rhythm or balance is reached in a solar system, in a plane, in a ray, in a causal body, and in the physical body, then the occupier of the form is loosed from prison. ఎప్పుడైతే యూనిఫైడ్ ఇదంతా అయ్యి ఇదంతా ఇది జరుగుతున్న సింథటిక్ అవుతుందో అప్పుడు ద ప్రిజన్ ఈజ్ లూజ్డ్. అంటే ఏమిటి ప్రిజన్? ఇది ఒక కండిషన్. ఫారం అంటుండేది చోట్లో అన్నటువంటి దానికి వీడి కండిషన్ ఏంటి? యాటమ్స్. ఇది ఎప్పుడు లూజన్ అవుతుందండి? చోట్లో ఉన్నటువంటి అణువులతో ఈ అణువులు ఎప్పుడు కలిగిపోతాయి అంటే ఎన్నాళ్ళు వీడి రిథమిక్గా వీడు చేస్తుంటాడో అప్పుడు రిథమ్ అన్నటువంటి దాంట్లో వీటిలో ఒక స్టేజ్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ విడివిడి అయిపోతాయి. అప్పటిదాకా ఇవన్నీ ఈ ఫారం అన్నటువంటిది ఉంటూ ఉంటుంది. ఎన్నాళ్ళు జీవించాలంటే నీకు ఇవ్వబడినటువంటి కార్యక్రమం నువ్వు ఫుల్ఫిల్ అంటే నీకు ఇచ్చినటువంటి రిథమ్ అనేటువంటిది నువ్వు చక్కగా నువ్వు ఫాలో అవుతూ చక్కగా చేస్తుంటే అన్నాళ్ళు పడుతూ ఉంటాడు. The sheath or form of whatever kind then automatically disintegrates. ఏదైనా సరే చోట్ల సోలార్ సిస్టమ్ అయినా అంతే, జీవుడైనా అంతే. ఎన్నాళ్ళు జీవించాలి అంటే దాని మీద ఆధారపడుతుంది. రోటరీ మోషన్ అండ్ సింబాలిజం. ఇది మనకు ఒక సింబాలిజంగా ఎలా చెప్పాలంటే ఈచ్ రొటేటింగ్ స్ఫియర్ ఆఫ్ మ్యాటర్ కెన్ బి పిక్చర్డ్ బై యూజింగ్ ది సేమ్ జనరల్ కాస్మిక్ సింబల్స్ యాజ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది paratrail of evolution. The circle అంటే చోట్లో ఉన్నటువంటి విషయాల్ని మన సింబల్స్గా మనం ఆరాధిస్తాం. ఆ సింబల్స్కి మనం ఒక రూపం అన్నట్టు మనకి ఆసక్తిగా లేదా మన మనస్సు తన్మయత్వం చెందడానికి దానికి ఒక రూపం ఇస్తాం ఆ సింబల్స్కి.
వాటిని అమ్మవారు అయ్యవారుగా మన రూపాలు వేసుకుంటే అప్పుడు వాటిని చూస్తుంటేనే మనకు ఆరాధనకి మనకు చాలా ఇది అవుతుంది. వాటికి ఒక రూపం అనేది జరుగుతుంది. నిజానికి ఏమిటి, ఈ అమ్మవారు అయ్యవారుల కన్నా సింబల్స్ ఆరాధన ఎక్కువ కరెక్ట్. ఈ సింబల్స్ ఎక్కడి నుంచి తీసుకోబడ్డారంటే చోట్ల నుంచి తీసుకోబడ్డాయి. అది దీనికి మూలం ఆరాధన. కనుక ఈ సర్కిల్ అంటుండేది ఏంటంటే దిస్ స్టాండ్స్ ఫర్ ద రింగ్ పాస్ నాట్ ఆఫ్ అన్డిఫరెన్షియేటెడ్ మ్యాటర్. ఇట్ స్టాండ్స్ ఫర్ ద సోలార్ సిస్టమ్ ఆర్ ది బాడీ ఆఫ్ ఎ హెవెన్లీ మ్యాన్ viewed etherically. It stands for a human body viewed likewise etherically, and it stands for them all at the prime or earliest epoch of manifestation. It stands finally for a single cell within the human vehicle and for the atom of the chemist or physicist. ఎక్కడైనా సరే మీరు చూస్తే ఇవన్నీ కూడా సర్క్యులర్గా ఉన్నాయి. చోటు సర్క్యులర్, భూమి సర్క్యులర్, మానవ దేహం సర్క్యులర్, అణువు సర్క్యులర్, ఇవన్నీ కూడా సర్క్యులర్ ఆస్పెక్ట్గా మేనిఫెస్ట్. దీన్ని ఏమన్నారంటే దీన్ని రింగ్ పాస్ నాట. సో ఈ సర్కిల్ అన్నటువంటిది ఆరాధనించే ఏమవుతుందంటే ఈ రథమిక్ ఆస్పెక్ట్గా ఇవన్నీ ఉంటున్నాయి. రథము, మొబిలిటీ, ఇనర్షియా ఇవన్నీ ఇందులో వర్తిస్తుంది సర్కిల్. కనుక దాన్ని ఏమన్నారంటే ఇవన్నీ కూడా సర్క్యులర్గా ఉన్నాయి కాబట్టి సర్కిల్ అన్నటువంటిది ఒక సింబల్గా మనకి ఇచ్చారు. అందులో జీవుడుగా చెప్పబడుతున్నాడు, చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, దానికి ముందుగా మన ఆ స్థితి మనకు పొందడానికి మనకు డాట్ సర్కిల్ ఇది ఒక సింబల్గా ఇచ్చారు. ఇది చేసేవాడు, వాడికి ఒక రింగ్ పాస్ నాట్. సన్ యొక్క సర్కిల్, ఎర్త్ యొక్క సర్కిల్, ఇదంతా ఒక సర్కిల్. మానవుడు వాడు ఒక సర్కిల్, అంటే వాడు చేసేటువంటి పనులు ఇదంతా వాడు సర్కిల్, వాడు రింగ్ పాస్ నాట్. ఆ రకంగా దీన్ని ఒక సింబల్గా చెప్పారు మనకి. ద సర్కిల్ విత్ ద పాయింట్ ఇన్ ద సెంటర్. ఫస్ట్ ఇది సర్కిల్గా చెప్పారు, అంటే చోట్లో చైతన్యం పుట్టనకు ముందు ఇది సర్కిల్. జీవుడు అన్నటువంటి వాడు సపరేట్ అవ్వడానికి ముందు ఇది సర్కిల్. జీవుడు ఎప్పుడైతే చోట్లో నుంచి వేరుగా వచ్చాడో అప్పుడు సర్కిల్ విత్ సెంటర్గా చెప్పారు. అది తొమ్మిదికి తేడా. కనుక చోట్లో ఒకటిగా వీడు అయిపోయినప్పుడు ఏ సర్కిల్ విత్ ఇట్స్ సెంటర్ నోవేర్ అన్నారు మేడం లాగర్స్కి గారు. వీటిలో సపరేట్ ఎగ్జిస్టెన్స్ అంటే పూర్తిగా పోయినప్పుడు సర్కిల్ విత్ సెంటర్ నోవేర్ అనుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ది సర్కిల్. నౌ విత్ సర్కిల్ విత్ సెంటర్ పాయింట్. దిస్ సిగ్నిఫైస్ ది ప్రొడక్షన్ ఆఫ్ heat in the heart of matter. Agnimile Purohitam. Production of heat in the heart of matter. First ekkada agni, agnim prajwalitam. అది అక్కడి నుంచి ప్రజ్వలిస్తుంది, అక్కడి నుంచి అది ఇలా మేనిఫెస్ట్ అవుతుంది. అది ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాటర్. ఫస్ట్ అక్కడ జరుగుతుంది కాబట్టి అందుగురించి సర్కిల్ ఎక్స్ మధ్యలో పాయింట్ చెప్పారు. పైన ఒక పాయింట్ అనేది సర్కిల్ ఒక పక్క కానీ పెట్టలేదు, సెంటర్లో పెట్టారు. చోట్లో సూర్యుడు మొట్టమొదటి లేచాడు, ఆయన తర్వాత మిగిలిన గ్రహాలన్నీ ఆయన నుంచి వచ్చాయి. అందులో నుంచి చోటుని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సర్కిల్ సెంటర్ రిప్రజెంట్ చేస్తాం. అట్లా హార్ట్ ఆఫ్ మ్యాటర్, ది పాయింట్ ఆఫ్ ఫైర్, ద మూమెంట్ ఆఫ్ ది ఫస్ట్ రోటరీ యాక్టివిటీ, ద ఫస్ట్ straining of the atom motivated by latent heat into the sphere of influence of another atom. So దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అనదర్ ఆటమ్ అంటుంది పనిచేస్తుంది. ప్రతి అణువు మీద ఇంకొక అణువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. కానీ ఆ అణువుని సపరేట్ చేస్తున్నటువంటి దానిలో ఉన్నటువంటి లేటెంట్ హీట్. ఈ లేటెంట్ హీట్ అన్నటువంటిది తన చోట్లో ఉన్న వాడిలో ఉన్నటువంటి వెలుగు లేదా హీట్ అన్నటువంటిది ఏదైతే ఉందో వాడికి ఒక సర్కిల్ అన్నటువంటిది ఇస్తుంది. ఎవ్రీవన్ హ్యాస్ హిజ్ ఓన్ సర్కిల్. ప్రతివాడు వాడి సర్కిల్ వేరు. ఈ సర్కిల్ వేరుగా ఉండడానికి కారణం ఏంటంటే వాటి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నటువంటి హీట్. సో ప్రతి దానికి ఒక హీట్ అంటుంది, అంటే ఒక పాయింట్ అంటుంటుంది, అందులో హీట్ అంటుంది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వాడిని ఆ సర్కిల్ అంటుంటుంది మెయింటైన్ చేస్తుంది. ఆ సర్కిల్ ఇంకొక సర్కిల్ చేత భిన్నముగా అవడానికి హీట్ అంటుంటుంది ఇందులో వర్తిస్తున్నటువంటి హీటే. ఈ హీట్ ఇక్కడ దాకా వర్తిస్తుంది కాబట్టి అదొక సర్కిల్, వాడి హీట్ అక్కడ దాకా వర్తిస్తుంది కాబట్టి అదొక సర్కిల్. వీడి హీట్ ఎంతగా ఉంటుంటే ఆ సర్కిల్ అంత పెద్దదిగా అవుతుంది. ప్రధానంగా ఇక్కడ చెప్పినటువంటి విషయం. The first straining of the atom motivated by latent heat into the sphere of influence of another atom. This produced the first radiation, the first pull of attraction. అన్నారు ఫస్ట్ పుల్ ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. అంటే జీవుడు మొట్టమొదటిగా మేలు కాంచుట, అంటే ప్రజ్ఞ చోటులో మేలు కాంచుడు అని ఫస్ట్ అట్రాక్షన్ అన్నారు. నేను వేరు అంటే ఫస్ట్ వాడి జీవుడిలో నేను అంటే ఫస్ట్ పుట్టడానికే వాడు నేను వేరు అంటాడు. చోట్ల నుంచి నేను అనేటువంటి ప్రజ్ఞ సపరేట్గా పుట్టడాన్ని నేను వేరు వేసిపోయారు. అదే పాయింట్ సర్కిల్ చెప్పారు. అంతకుముందు చోట్ల ఒకటిగా అయిపోయింది,
ఎప్పుడైతే నేను అనేటువంటి ప్రయత్నం ఇందులో మేలు కాంచిందో అప్పుడు నేను అనేటువంటికి వాడి చుట్టూ ఒక సర్కిల్ అనేటువంటిది ఏర్పడింది. The sphere of another form, this project, the first pull of attraction and the consequent setting up of a repulsion, and therefore the circle divided into two. Third point. This marks the active rotation and the beginning of the mobility of the atom of matter, and produces the subsequent extension of the influence of the positive point within the atom of matter till its sphere of influence extends from the center to the periphery. So circular center వచ్చేటికి ఇందులో రెండు వచ్చాయి. ఏమన్నారు కానీ సర్కిల్ డివైడెడ్ ఇంటూ టూ అని అన్నారు. అప్పర్ హాఫ్ లోవర్ హాఫ్ లేదా రైట్ లెఫ్ట్ ఇలా రెండు వచ్చాయి. ఇందులో రెండు ఆస్పెక్ట్స్ అన్నట్టు మేలు కాంచాయి. ఒకటి పాయింట్, ఇంకొకటి సర్కిల్, ఇలా డివైడ్ ఇంటూ టూ అన్నారు. దిస్ మార్క్స్ ది యాక్టివ్ రొటేషన్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ది మొబిలిటీ. అంటే చోట్ల నేను వేర్ అన్నటువంటి కుట్టడాన్ని నేను చోటు రెండు వచ్చేది. దాన్ని సర్కిల్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ అన్నారు దాన్ని. And mobility of the atom of matter, the beginning of the mobility of that, and produces the subsequent extension of the influence of the positive point within the atom of matter till its sphere of influence extends from the center to the periphery. దాని యొక్క ఎఫెక్ట్ పాయింట్ నుంచి పెరిఫరీ దాకా. అంటే పాయింట్ దాని నుంచి వచ్చినటువంటి రేడియస్. దిస్ ఈజ్ కాల్డ్ పై అని చెప్పుకుంటాం కదా. పై చదువుతాం. ఏమిటి పై అంటే? పాయింట్, సర్కిల్ ఇది. సో దీని నుంచి ఆ సర్కిల్ దాకా వేసేటువంటి లైన్ దట్ ఐఎమ్ ద రేడియస్ అదన్నమాట. అది చెప్తున్నా. సర్కిల్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ అంటే చూడండి రేడియేషన్ ఈ సెటప్ ఇన్ ద పాయింట్ ఆఫ్ డిప్రెషన్ మేక్స్ ఇట్. రేడియేషన్ ఈ సెటప్ అండ్ ద పాయింట్ ఆఫ్ డిప్రెషన్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్. రేడియేషన్ ఎప్పుడు వస్తుంది? పాయింట్ ఆఫ్ డిప్రెషన్. ఎప్పుడైతే రొటేషన్ అంటుంటుంది వచ్చిందో పాయింట్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. పాయింట్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు అందులో రేడియేషన్ అనేది స్టార్ట్. డిప్రెషన్ వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావము అన్నది అది రేడియేషన్. ఈ సెటప్ అండ్ పాయింట్ ఆఫ్ డిప్రెషన్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్, మార్కింగ్ ద ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఆర్ హీట్. ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఆర్ హీట్. రెండు ఉంటుంటాయి. ప్రతి దాంట్లోనూ ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఉంటుంది. రెండు వర్తిస్తుంటాయి. ఒకటే వర్తిస్తూనే ఉండదు, రెండు వర్తిస్తుంటాయి. సో ఆ రకంగా ఈ రెండు వర్తించడం అన్నటువంటిది దాంట్లో ఒక డిప్రెషన్ ఏర్పడింది. We are here only showing the application of cosmic symbols to matter and are not dealing with manifestation from any other angle than that of purely material. For instance, we are applying the symbol of the point within the circle to a sphere of matter and the point of latent heat. ఇక్కడ అంటే ఈ సింబల్స్ ని ఈ మేనిఫెస్టేషన్ వరకు మనం వాడుతున్నాం. అంతే. దీని యొక్క కాన్షియస్నెస్ అంటే ఇదంతా లింకింగ్ గా ఉంది కాబట్టి ఆ పదాలు మనం చెప్పుకున్నా కానీ ఇక్కడ ప్రస్తుతం మనకు చెప్తున్నటువంటి సింబల్స్ ఏంటంటే మ్యాటర్ మేనిఫెస్ట్ అవడం. ఓన్లీ మ్యాటర్ గా ఉన్నప్పుడు దాన్ని సర్కిల్ గా చెప్పారు. మ్యాటర్ కు ఒక ఫారం అన్నట్టు ఏర్పడేప్పటికి దాన్ని పాయింట్ సర్కిల్ గా చెప్పారు. అది సర్కిల్ డివైడ్ ఇంటూ టూ గా చెప్పారు. ఓన్లీ మ్యాటరే ఉంది. మ్యాటర్గా ఉన్నప్పుడు అది ఒక సర్కిల్గా చెప్పారు. అందులో వీడు వేరు వాడు వేరు లేదు, అన్ని గొప్ప మట్టి మొద్దలాగా ఉన్నాయి, ఇంకా ఆకారాలు తయారవ్వలేదు. అప్పుడు సర్కిల్. వాటిని ప్రతిమెల్లగా ముద్రలు తీశారు. అప్పుడు పాయింట్ సర్కిల్గా చెప్పారు దాన్ని. నెక్స్ట్ ఇస్ ది సర్కిల్ డివైడెడ్ ఇంటూ ఫోర్. దిస్ ఈస్ ఎ ట్రూ సర్కిల్ ఆఫ్ మ్యాటర్, ద ఈక్వల్ ఆర్మ్డ్ క్రాస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఫోర్ ఆర్మ్డ్ ఫోర్త్ వన్ అంటారు ఆయన. Of Holy Spirit, who is the personification of active intelligent matter. యాక్టివ్ అంటే చోట్లో నేను అనేటువంటిది వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తుందో దాన్ని యాక్టివ్ ఇంటెలిజెంట్ మ్యాటర్ అన్నారు. అంతకుముందు నేను అనేటువంటిది సపరేట్గా లేదు. యాక్టివ్ ఇంటెలిజెంట్ మ్యాటర్ ఎప్పుడైతే అవుతున్నాడంటే వీటి చోట్లో నేను వేరు అంటే వీళ్ళు పనిచేస్తుంది సరే దాన్ని యాక్టివ్ ఇంటెలిజెంట్ మ్యాటర్ అన్నారు. This shows the fourth dimensional quality of matter and the penetration of the fire in four directions. Its threefold radiation being symbolized by the triangles formed by the four-armed cross. The fourth dimensional quality of matter.
మామూలుగా 3 డైమెన్షన్స్ మనకు తెలుసు. అంటే చోట్లో ఉన్నటువంటి బిందువుకి ఎక్స్ యాక్సిస్ మనం చెప్తాం, రైట్. వై యాక్సిస్ చెప్తాం, అలాగే జెడ్ యాక్సిస్ మనకు తెలుసు. 3 యాక్సిస్లో ఆ పాయింట్ని మీరు లొకేట్ చేస్తున్నారు, అంతవరకు బాగుంది. దెన్ ఆ పాయింట్ ఉంది అన్నటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ ద 4th డైమెన్షన్. పాయింట్ని ఒక డెడ్ పాయింట్గా మనం మాట్లాడినప్పుడు ఈ 3 చెప్తాం. పాయింట్ ఒక లివింగ్గా మీరు చెప్పాలి. యాక్చువల్గా ప్రతిదీ కూడా చోట్లో లివింగ్గా ఉంటున్నప్పుడు దట్ ఈస్ ద 4th డైమెన్షన్. ఇంకా సైన్స్ అది తెలుసుకోవడానికి టైం పడుతుంది అనుకోండి. దట్ ఈస్ ద 4th డైమెన్షన్ అనమాట. అది 4th dimensional quality of matter and the radiation being symbolized by the triangles formed by the fourfold cross. This fourth is the fourfold revolution of any atom. ఇది ట్రయాంగిల్ గా చెప్పారు. 3 ఏర్పడింది. ఇది ఏర్పడిందా ఒక ట్రయాంగిల్. మూడు ఆస్పెక్ట్స్ పనిచేయడం చేత వీటిలో ఒక ట్రయాంగిల్ అన్నట్టు ఫామ్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఈ 3 ఒక ట్రయాంగిల్ గా వచ్చాయి. ఎప్పుడు ఈ 4th డైమెన్షన్ అంటుండేది వచ్చాడు. 4th డైమెన్షన్ రావడానికి ముందు ఈ ట్రయాంగిల్ లేదు. 4th డైమెన్షన్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అంటుంది ఫామ్ అయింది. 4th dimensional quality of the revolution, which is the goal aimed at and which is even now becoming known in matter during this 4th round. అది ఈ 4th రౌండ్లో దాని మీద ఎక్కువ ఇది అంటే ఎక్కువ దాని మీద మేలుకాంచడానికి అవకాశం. ప్రిన్సిపాల్ గారే మనకి ఆ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి వచ్చారనుకోండి, ఎట్లా ఉంటుంది? వేరే టీచర్, జీతం తీసుకునేటువంటి టీచర్ టీచ్ చేయడం ఒక రకం. అదే ప్రిన్సిపాల్ గారు మనకి టీచర్గా వచ్చారనుకోండి, మనం ఎంత పర్ఫెక్ట్ స్థితికి తీసుకెళ్తారు మనని. ఎందుకంటే ఆయన పిల్లలు మనం అందరం బాగా 10 out of 10 తీసుకురావడానికి ఆయన పూర్తి కృషి ఇస్తారు మనకి. మేడం కానీ సార్ కానీ ఎవరైనా. ఇది ఒక టీచర్ అంటే అంత కృషి ఇవ్వకపోవచ్చు. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. అలా 4th రౌండ్లో మనకి 4 ఆర్మ్డ్ అన్నటువంటి విషయంలో మనం మేల్కాంచడం ఎక్కువ, ఇది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇట్ ఈస్ ఇన్ 4th రౌండ్ అండ్ ఇన్ దిస్ 4th చైన్ కదా, ఎర్త్ ఈస్ ఇన్ 4th చైన్ కదా, ఆ రకంగా అనమాట. As the 5th spiral or the 5th stream of force in an atom becomes developed and man can conceive of 4th dimensional rotary movement, the accuracy of this symbol will be recognized. ఎప్పుడైంది అంటే భవిష్యత్తులో ఈ 4th పాయింట్ అంటుంటుంది, 4th ఇది తెలుసుకోవడం జరుగుతుంది. It will then be seen that all sheets in their progress from inertia to rhythm via mobility pass through all stages, whether they are logoic sheets, the race in which the heavenly men will themselves, ఎవరికైనా సరే ఇది ఇనర్షియా నుంచి అంటే అలా వెళుతూ ఉండటం, దాని నుంచి ఒక రథం, ఏదో మామూలుగా జీవించడం ఒకటి, దాని నుంచి ఒక రథం అనేటువంటిది రావడానికి మధ్యలో మొబిలిటీ అంటే చెప్పారు. పైగా మొబిలిటీ అంటే వాడు ఒక చక్కగా ఏదో జీవించేస్తున్నాడు మొదట్లో, అలా తర్వాత ఏదో ఆఫీస్కి వెళ్ళడానికి రావడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అన్నట్టు వర్తిస్తాం. ఇది ఇస్ ద మొబిలిటీ. తర్వాత వాటిలో ఒక రథం వచ్చింది అంటే ప్రతిరోజు ఒక చక్కగా పని చేసుకోవడం, ఈ పని ఆ పని అన్నీ చూసుకోవడం, తనకు వచ్చినటువంటి జీతాన్ని కొంతేమో రెగ్యులర్ యాక్టివిటీకి వాడుకోవడం, ఇంకోటేమో కొంత దాచుకోవడం. ఇది తీసుకోవాలి ఒక రథం. సో ఒక 4 ఏళ్ళకో ఒక 10 ఏళ్ళకో వీడు ఒక రిథమిక్ లైఫ్ ఉంటూ ఉండడం చేత వీడు ఒక ఇల్లు కొనుక్కోగలరు. అది ఎట్లాగో అలా. All these material forms are primarily undifferentiated voids. అది ఇవన్నీ మొదట్లో అన్డిఫరెన్షియేటెడ్ వాయిడ్స్. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా వీటిలో డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవ్వలేదు మొదట్లో. They then become actually rotating or manifest latent heat. Next, they manifest duality or latent and radiated fire. The expression of these two results in 4th dimensional action or the wheel of rotary form turning upon itself. So, ఇందులో ఇది వర్తించడానికి ఏం జరుగుతుంది అంటే all these material forms existent in etheric matter are primarily undifferentiated voids. ఇవన్నీ గోళములుగా ఉన్నాయి మొదట్లో, అదే స్పిరాయిడ్స్ వాయిడ్స్గా ఉన్నాయి ఉండి చోటంతా కూడా ఉన్నది గోళముగా ఉంది. ఇదంతా కూడా గోళాకారంగా ఉన్నటువంటి ఇవన్నిటి అవి తిరగడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు అట్లా లైఫ్ అన్నటువంటిది వచ్చింది. ది గట్ ఈజ్ ఇన్ ద ఈస్ట్ అని ఎప్పుడైతే చెప్పారో అంతకుముందు అది రొటేషన్గా ఉంది. దాంట్లో ఎప్పుడైతే స్టార్ట్ అన్నట్టు జరిగిందో
2 3 3 2 1 0 అనగా స్టార్ట్ అంటారు కదా, అప్పటిదాకా వాటిలో ఇది లేదు. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు దాంట్లో లైఫ్ అన్నట్టు వచ్చింది. లైఫ్ అన్నట్టు ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో స్టార్ట్ అన్నట్టు జరిగింది. అంటే వాటిలో ఎప్పుడైతే మేల్కాంచుట నేను సపరేట్ అన్నట్టు మేల్కాంచడం అప్పటి నుంచి వాటి టైం అట్లా యాక్టివ్లీ రొటేటింగ్ ఆర్ మేనిఫెస్ట్ లేటెంట్ హీట్. అది ఏదైనా సరే మీరు మేనిఫెస్ట్ హీట్ అన్నా అదే అర్థం, స్టార్టెడ్ రొటేటింగ్ అన్నా అదే అర్థం. దాంట్లో హీట్ మేనిఫెస్ట్ అయింది అంటే పిల్లవాడు ఏడ్చేట అంటే పిల్లడు పుట్టాడని అర్థం. పిల్లడు పుట్టాడన్నా లోపల నుంచి ఏడుపు వినిపించిందన్నా ఒకటే అర్థం. అది హీట్ అన్నటువంటిది వచ్చిందన్నా, అది రొటేషన్ స్టార్ట్ అయిందన్నా అలాగే అనమాట. నెక్స్ట్ దే మేనిఫెస్ట్ డ్యుయాలిటీ ఆర్ లేటెంట్ అండ్ రేడియేటరీ ఫైర్. ఎప్పుడైతే పుట్టడం అనడం జరిగిందో నెక్స్ట్ వాటిలో లేటెంట్ హీట్ అనడం వచ్చింది, అది రేడియేటరీ ఫైర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దీస్ టూ రిజల్ట్స్ ఇన్ ఫోర్త్ డైమెన్షనల్ యాక్షన్. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దీస్ టూ ఏమిటి? ఈ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇది పుట్టడం, అది రేడియేటరీ ఫైర్గా మారడం. ఇది ఫోర్త్ డైమెన్షన్ వాటిలో క్రియేట్ చేస్తుంది. అంతకుముందు 3 డైమెన్షనల్గా ఉన్నటువంటి వాడు వీటిలో ఒక ఫోర్త్ డైమెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు రేడియేటరీగా వీడు జీవించడం స్టార్ట్ అయినప్పుడు. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దీస్ టూ ఆర్ లేటెంట్, అది దే మేనిఫెస్ట్ డ్యుయాలిటీ ఆర్ లేటెంట్ అండ్ రేడియేటరీ ఫైర్. అది ఆర్ ద వీల్ ఆఫ్ రోటరీ ఆర్ రోటరీ ఫార్మ్ టర్నింగ్ అపాన్ ఇట్ సెల్ఫ్. టర్నింగ్ అపాన్ ఇట్ సెల్ఫ్, అది తన చుట్టూ తిరగడం, ఇది రోటరీ అది జరుగుతుంది. అది జరుగుతుండడంలో వాటిలో ఫోర్త్ డైమెన్షన్ అంటుంది స్టార్ట్ అవుతుంది. అంటే తనకి ఏదైతే కార్యక్రమం ఇవ్వబడిందో తన కార్యక్రమాన్ని దాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళడం అన్నటువంటిది చేయడం చేత వాడు ఫోర్త్ డైమెన్షన్లోకి వాడు వెళ్తాడు. పక్కవాడి కార్యక్రమంలో పక్కవాడి దాంట్లో గడిపి ఎంత తిరుగుతుంది అనుకోండి, అబ్బా ఎంతసేపు ఈ రోడ్లోనే జరగాల, నేను కాసేపు జూపిటర్ తోటి తిరిగి వస్తాను, ఊరికే రోజు ఇదే అన్నటువంటిది ఉందనుకోండి, దానికి పరమృతం ఉండదు. అట్లా అన్నారు. సో తనకి ఇవ్వబడినటువంటి కార్యక్రమం, తనకి ఇవ్వబడినటువంటి రోటరీ మోషన్ అది, వాడి రోటరీ మోషన్ అది, వీడి రోటరీ మోషన్ అది, అట్లా. సో అది చేస్తున్న చేత వాటిలో ఫోర్త్ డైమెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ సింబల్ ఇస్ ది స్వస్తిక ఆర్ ది ఫైర్ ఎక్స్టెండింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది పెరిఫరీ టు ద సెంటర్ ఇన్ 4 directions but gradually circulating and radiating from and around the entire periphery. ఆ పెరిఫరీలో కూడా ఒక ఫైర్ అన్నటువంటిది ఉంటుంది. పాయింట్ నుంచి వెళ్ళడమే కాదండి, ఎప్పుడైతే ఆ పెరిఫరీకి ఇదంతా రీచ్ అవుతుందో ఆ పెరిఫరీలో కూడా ఒక ఫైర్ అన్నటువంటిది మేనిఫెస్ట్ అవుతుంది. దాన్ని స్వస్తిక అన్నారు. చక్రం ఉందనుకోండి, చక్రం మధ్యలోనే ఇది ఉంటుంది కదా, దాని పెరిఫరీలో కూడా ఇది ఉంటుంది. చక్రం ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ మధ్యలో చేయబడితే వేలు కట్ అవుతుందని కాదు, ఫ్యాన్ చివరిని మీరు టచ్ చేసినా సరే వేలు కట్ అయిపోతుంది, కోసేస్తుంది కదా. అది దేని చేత ఏర్పడిందంటే ఆ సర్క్యులర్ మోషన్ చేత దానికి అది ఏర్పడింది. అదనమాట, అది స్వస్తిక యొక్క సింబల్. అది అంటే ఈ పాయింట్ నుంచి 4 గీతలు, ఆ 4 పైన ఎక్స్టెన్షన్స్ ఇలా వేస్తాం కదా స్వస్తిక, ఆ 4టిని కలిసి వచ్చేది సర్కిల్ అన్నమాట. అదే పాయింట్ ఆఫ్ 4 ఆర్మ్ అండ్ సర్కిల్గా మనం వేస్తాం. సర్కిల్గా వేయడానికి దానికి చిహ్నంగా మనం ఏం చేస్తాం అంటే ఇలా గీతలు గీస్తాం. ఇలా గీతలు గీయడమే దట్ ఈస్ ఫార్మ్స్ ది స్వస్తిక. సో స్వస్తిక గుర్తు వేసిన లేదా 4 పాయింట్ ప్లస్ వేసి దాన్ని సర్కిల్ గీసిన ఒకటే అర్థం. This signifies completed activity in every department of matter. అంటే ఏమైంది, ఇప్పుడు పూర్తిగా రేడియేటెడ్ అంటే వీడు పాయింట్లోనే ఉండడం కాదు, సర్ఫేస్లో కూడా వీడి యొక్క ఇది పనిచేస్తాం. అప్పుడు వాడు పూర్తిగా ఆ క్లాస్ పాస్ అయ్యాడన్నారు. టెక్స్ట్ బుక్లోనే కాదు మ్యాటర్ ఉంది, వీడు బుర్రలో కూడా ఏ ప్రశ్న వేసినా సరే వీడు చెప్పగలుగుతున్నాడు. అంటే ఏంటి, వీడికి ఈ క్లాస్ అయిపోయింది, ఇంకా చదువుకోకర్లేదు ఈ క్లాస్, నెక్స్ట్ క్లాస్ కాదు. ఇట్ ఈస్ కాల్డ్ ది స్వస్తిక. అంటే ఏంటి, సర్ఫేస్లో కూడా వాడి యొక్క ఇది పనిచేస్తుంది, ఈ ప్రభావం. ఈ సెంటర్లో ప్రభావమే సర్ఫేస్లో కూడా పనిచేస్తుంది. ఇది దేని చేత వచ్చింది అంటే కనుక రోటరీ మోషన్ చేత వచ్చింది అని చెప్తున్నాను. Until finally we have a blazing fiery wheel, fire within, without and around, until the wheel is consumed and there is a not remaining but perfect fire. Perfected fire అంటే the fire. అది మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.